రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలోని నక్కవాగు రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ఇటీవల నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం సగం వరకు మాత్రమే పూర్తి కావడంతో తాత్కాలికంగా మట్టితో వేసిన రోడ్డు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో గ్రామంతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వేములవాడ సిరిసిల్లకు వెళ్లాలంటే లింగంపల్లి మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పనులను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. బండారు శేఖర్, మా హన్మాజీపేట గ్రామం మాజీ ఉప సర్పంచ్ని. ఈనాడు ఈ బ్రిడ్జి పనులు నడుస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే ఈ వర్షాకాలంలో మేమందరం అడ్డం పడేటట్టే ఉన్నాం. మాకు ఈ వర్షాకాలం కూడా అయితట్లేదు, తొందరగా పని చేయాలని చెప్పి మేము మా గ్రామం తరఫున కోరుకుంటున్నాం. మరి ఈ బ్రిడ్జి మీద నుంచి ఎన్నో గ్రామాల ప్రజలు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతోమంది అడ్డం పడి చేసారు. వీళ్ళకి ఏడా సామాన్ ఉందో, మెటీరియల్ ఉన్న కాడ లైటింగ్ ఉంది, కానీ రోడ్డు మీదకి వెళ్ళి వస్తువుని పోయడానికి ఏమాత్రం సంబంధం లేదు. పోయటానికి సిగ్నల్ లేదు, వచ్చడానికి సిగ్నల్ లేదు. మరి అధికారులు స్పందించి తొందరగా చేసి కొంచెం మా ప్రజలకు బాధలను అర్థం చేసుకొని మాకు కావాల్సిన ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి ఈ అధికారులను మేము విన్నవించుకుంటున్నాం. మరి ఈ బ్రిడ్జ్ మాత్రం ఏమాత్రం హుషారుగా లేదు, మొత్తం నత్తనాడు కదా. మా హనుమాజిపేట విలేజ్ నుంచి ఒక 4-5 లక్షల ఉసుక తీసుకొచ్చారు. మళ్ళీ ఇవన్నీ